నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో ఢిల్లీకి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు, పార్టీ హైకమాండ్తో సమావేశం కానున్న సీఎం. కాసేపట్లో విశాఖ నాయకులతో పవన్ సమావేశం. సీట్ల సర్దుబాటు, ఎన్నికల వ్యూహంపై చర్చ. టీడీపీలోకి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ 2 రోజుల్లో చేరేందుకు రంగం సిద్ధం. విచారణకు హాజరు కాని రెబెల్ ఎమ్మెల్యేలు, స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ. తమిళగ వెట్రి కళగం పార్టీ తొలి సమావేశం. పార్టీ సభ్యత్వ నమోదు, బూత్ కమిటీల ఏర్పాటుపై చర్చ. బ్రిటిష్ అవార్డుల వేడుకలో మెరిసిన దీపికా పదుకునే ప్రెజెంటర్ గా వ్యవహరించిన ఏకైక భారతీయ నటి. కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర మంత్రులు, పార్టీ హైకమాండ్తో సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. రాబోయే ఎన్నికలకు సంబంధించి ఎంపీ అభ్యర్థుల ఎంపిక, కార్పొరేషన్ చైర్మన్ల నియామకం, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర మంత్రులు, పార్టీ హైకమాండ్తో సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. రాబోయే ఎన్నికలకు సంబంధించి ఎంపీ అభ్యర్థుల ఎంపిక, కార్పొరేషన్ చైర్మన్ల నియామకం, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ నరేష్ అందిస్తారు. నరేష్, సీఎం ఢిల్లీకి చేరుకున్నారా లేదా ఇంకా చేరుకోబోతున్నారా? మరికొద్దిసేపట్లో ఢిల్లీకి సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు చేరుకుంటారు. పలువురు కేంద్ర మంత్రులతో సీఎం, డిప్యూటీ సీఎం భేటీ అవుతారు. ఎందుకంటే తెలంగాణకు రావాల్సిన నిధులు చాలా పెండింగ్ లో ఉన్నాయి. గత ప్రభుత్వము అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంతో సఖ్యతగా లేకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకుండా పోయాయి. కనీసము కేంద్ర ప్రభుత్వము తెలంగాణ గత ప్రభుత్వం నుంచి నివేదికలు కోరిన ఈ యాదిక నిర్వహణకు సంబంధించి కానీ, లేకపోతే కేంద్ర స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి, ఆ స్కీమ్స్ కి సంబంధించి యుటిలిటీ సర్టిఫికేట్స్ కోరినా కూడా గత ప్రభుత్వం కేంద్రానికి పంపించకపోవటం వల్ల వేలాది కోట్ల నిధులు పెండింగ్ లో ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో అధికారం చేపట్టిన తర్వాత సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధాని, ఇతర కేంద్ర మంత్రులతో కలిసి ఆ పెండింగ్ బిల్లుల విషయం పై కూడా చర్చలు జరిపారు. ఆ సందర్భంగా కేంద్ర మంత్రులు కానీ, ప్రధాని కానీ మీ వద్ద యుటిలిటీ సర్టిఫికేట్లు పెండింగ్ లో ఉన్నాయి, మీరు వెచ్చించిన నిధులకు సంబంధించి బిల్లులు సబ్మిట్ చేస్తే మీకు రావాల్సిన బకాయిలను విడుదల చేస్తామని చెప్పి కూడా కేంద్ర పెద్దలు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో గత 2 నెలలుగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో పెండింగ్ బిల్లులకు సంబంధించి యుటిలిటీ సర్టిఫికేట్లను సిద్ధం చేసింది. ఆ సర్టిఫికేట్లను ఇప్పటికే ఆయా శాఖలకు పంపించింది. దీనిపై కూడా ప్రధాని, దాంతో పాటు కేంద్ర మంత్రులతో ఈ సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా చర్చలు జరుపుతారు. దాంతో పాటు విభజన చట్టంలో తెలంగాణకు కొన్ని హామీలు రావాలి, ఆ హామీలు తక్షణం మీరు అమలు చేయాలి అన్న అంశాన్ని కూడా కేంద్ర పెద్దలకు తెలంగాణ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గుర్తు చేస్తారు. మరీ ముఖ్యంగా నిజామాబాద్ పసు బోర్డుకు సంబంధించి స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ 3 మాసాల క్రితం
నిజామాబాద్ లో పర్యటన సందర్భంగా పసుపు బోర్డును గ్రాంట్ చేస్తున్నట్టు ప్రకటించారు. పసుపు బోర్డుకు అన్ని రకాల అనుమతులు ఇస్తామని చెప్పి కూడా ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు అధికారికంగా అది కార్యరూపం దాల్చలేదు. ఇంకా అది పెండింగ్ లోనే ఉంది. ప్రధాని హామీ ఇచ్చారు కానీ అధికారిక ఉత్తర్వులు వెలువడాయి కానీ దానికి సంబంధించి ₹1 కూడా వెచ్చించలేదు. అధికారికంగా ఒక పరుగు కూడా ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పసుపు బోర్డుకు సంబంధించి కేంద్ర పెద్దలకు గుర్తు చేస్తూ ఒక లేఖ రాశాడు. ఆ అంశం మీద కూడా తక్షణం మీరు పసుపు బోర్డును నిజామాబాద్ లో ఏర్పాటు చేయండి. పసుపు బోర్డును ఏర్పాటు చేస్తే పసుపు రైతుల సమస్యలు తీరుతాయి. ఎందుకంటే ప్రతి ఏటా పసుపు రైతుల సమస్యలు పరిష్కారం కావట్లేదు. దీనివల్ల రైతాంగం పసుపు రైతులు తగ్గిపోతున్నారు. కాబట్టి పసుపు పంటకు గిట్టుబాటు ధర రావాలన్నా లేకపోతే పసుపు రైతుల సమస్యలు తీరాలన్నా నిజామాబాద్ లో పసుపు బోర్డును ఏర్పాటు చేయాలి అని చెప్పి ఈ ఇద్దరు నేతలు కూడా ప్రధానికి విజ్ఞప్తి చేస్తున్నారు. దాంతో పాటు పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టు సంబంధించి కూడా 50% నిధులను తమ వాటాగా చెల్లిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. దానికి సంబంధించి కూడా అధికారికంగా ఒక లేఖ ఇచ్చి గుర్తు చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అంటే ఇదంతా అధికారిక పర్యటనకు సంబంధించి. రాజకీయ పర్యటనకు సంబంధించి సీఎం గాని డిప్యూటీ సీఎం గాని కాంగ్రెస్ పెద్దలకు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చాలా మంది టికెట్లు ఆశిస్తున్నారు. టికెట్ల ఎంపికకు సంబంధించి కూడా సీఎం డిప్యూటీ సీఎం చర్చలు జరుపుతారు. దాంతో పాటు నామినేటెడ్ పోస్టులకు సంబంధించి సుమారు ఒక 50 నామినేటెడ్ పోస్టు, చాలా పెద్ద నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టుల కోసము మంత్రులు దాని తర్వాత సీనియర్ నాయకులు అందరూ కూడా దానికోసము సిఫార్సులు చేస్తా ఉన్నారు కేంద్ర పెద్దలకి. ఇటువంటి నేపథ్యంలో సఖ్యతగా ఎలాంటి పోటీ లేకుండా ఒక రాజీ ఫార్ములాతో కాంగ్రెస్ లోని మంత్రులకు కానీ లేకపోతే సీనియర్ నాయకులందరికీ న్యాయం చేకూర్చే విధంగా వర్గాలకు ఈ నామినేటెడ్ పదవులు దక్కేలాగా కూడా ఒక ఫార్ములాను రూపొందిస్తున్నారు. అందుకు అనుగుణంగా రేవంత్ రెడ్డి మల్లు విక్రమార్క కేంద్ర పెద్దలతో చర్చిస్తారు. ఇప్పటికే జాబితాను సిద్ధం చేశారు. ఆ జాబితా మీద ఎవరు పార్టీ కోసం ఎంత సేవ చేశారు, వాళ్ళకి ఇవ్వటం వల్ల పార్టీకి కానీ ప్రజలకు కానీ ఎటువంటి లాభాలు జరుగుతాయి అన్న ఒక సమగ్ర నివేదికను రూపొందించుకొని సామాజిక నేపథ్యము, వాళ్ళు పార్టీ చేసిన కాంట్రిబ్యూషను, గత ఎన్నికల్లో త్యాగం చేసిన వైనాన్ని వివరించి ఆ జాబితా మీద ఆమోద ముద్ర వేయించుకుంటారు. ఈ రెండు విషయాలు అయితే, ఒకటి నామినేటెడ్ పోస్టు, 2 పార్లమెంట్ లోక్సభ ఎన్నికలు తరుముకొస్తున్న వేళ లోక్సభ టికెట్ల కోసం చాలా మంది పెద్ద ఎత్తున ప్రచారాన్ని ఆల్రెడీ ప్రారంభించేసుకున్నారు. ఇటువంటి నేపథ్యంలో సామాజిక నేపథ్యము, ఎందుకంటే ఈ లోక్సభ ఎన్నికలు కాకుండా వచ్చే లోక్సభ ఎన్నికల నుంచి మహిళా రిజర్వేషన్ అమల్లోకి వస్తుంది కాబట్టి మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలి అని చెప్పి అధిష్టానం కూడా కాంగ్రెస్ పెద్దలకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర నేతలకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మహిళలకు, సామాజిక వర్గాలకు, అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం కల్పించే విధంగానే లోక్సభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను చేపట్టేందుకు కాంగ్రెస్ కసరత్తులు ప్రారంభించింది. ఇప్పటికే 2 రాష్ట్ర స్థాయి కూర్చొని చర్చలు జరిపారు. దీనికి సంబంధించి కూడా నివేదికను కాంగ్రెస్ పెద్దలకు సమర్పిస్తారు. ఈ 2 అంశాలతో పాటు మరొక కీలకమైన అంశం ఏంటంటే కేబినెట్ విస్తరణ చేయాలా వద్దా అన్న అంశంపై కూడా నేతలు అంటే సీఎం డిప్యూటీ సీఎం కాంగ్రెస్ పెద్దలతో చర్చించే అవకాశాలు ఉంటాయి. కేబినెట్ లో మరొక ఖాళీలు ఉన్నాయి, 6గురిని తీసుకోవచ్చు. కానీ ఈ 6 బెర్తుల కోసము డజనుకు పైగా నేతలు పోటీ పడుతున్నారు. జిల్లాల వారీగా, దాని తర్వాత సామాజిక వర్గాల వారీగా పెద్ద పోటీ నెలకొన్న నేపథ్యంలో మరి మంత్రివర్గ ఖాళీలను తక్షణం భర్తీ చేయాలా లేకపోతే లోక్సభ ఎన్నికల తర్వాత భర్తీ చేయాలా అన్న ఒక కన్ఫ్యూజన్, సందిగ్ధత కాంగ్రెస్ నేతలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఏకంగా ఇప్పుడు అధిష్టానం ముందే ఈ ప్రతిపాదనను ఈ నేతలిద్దరూ ఉంచనున్నారు. కేబినెట్ బెర్తు అంటే కేబినెట్ విస్తరణ చేయాలంటే ఈ పేర్లకు మీరు అవకాశం కల్పించాల్సి ఉంటుంది, వీరిని కేబినెట్ లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్న అంశాన్ని కూడా ఈ నేతలిద్దరూ అధిష్టాన ప్రజలకు సూచించే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ సీఎం డిప్యూటీ సీఎం ఢిల్లీ పర్యటన ఒక రకంగా అధికారిక పర్యటన, మరొక రకంగా రాజకీయపరమైన పర్యటన. అధికారిక పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులను ప్రధాని కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులను కానీ లేకపోతే ఇతరత్ర అంశాలను కానీ ఇస్తారు. ఇక రాజకీయ పరంగా వస్తే నామినేటెడ్ పోస్టుల భర్తీ, లోక్సభ అభ్యర్థుల ఎంపిక, కేబినెట్ విస్తరణ, ఈ 3 అంశాల మీద అధిష్టాన పెద్దలతో నరేష్ అటు అలాగే బీజేపీ కూడా పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని విస్తృత స్థాయిలో తీసుకెళ్లిపోతోంది, రేపటి నుంచి కూడా మొదలు పెట్టబోతోంది. సో ఈ విషయం పైన అంటే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి చర్చ జరగనుంది, ఏ విధంగా ముందుకు వెళ్ళనున్నారు? అంటే ప్రధానంగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అందరికంటే ఎక్కువ స్థానాల్లో గెలుచుకోగలిగింది.
64 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోగలిగింది. బీజేపీ 8 స్థానాలను గెలుచుకోగలిగింది. టీఆర్ఎస్ 39 స్థానాలను గెలుచుకోగలిగింది. అయితే త్రిముఖ పోటీ ఉన్న పక్షంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలను గెలుచుకోగలిగింది. దీంతో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి త్రిముఖ పోటీ ఉంటే కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ గా మారే అవకాశం ఉండటంతో ఆ తెర వెనుక బీఆర్ఎస్ బీజేపీ సీట్ల సర్దుబాటు చేసుకోవాలి, అవగాహన కుదుర్చుకోవాలి అన్న ఒక అభిప్రాయంతో ఈ రెండు పార్టీలు ఉన్నాయి. ఇప్పటికే అంతర్గతంగా బీజేపీ బీఆర్ఎస్ నేతలు తమ పార్టీలోని సీనియర్లతో అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. దాదాపుగా బీజేపీ బీఆర్ఎస్ బాహాటంగా పొత్తులు కుదుర్చుకోకున్నా కూడా అంతర్గతంగా తెర వెనుక పరస్పరం సీట్ల సర్దుబాటు అవగాహన చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే కనుక కాంగ్రెస్ ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి? ఎందుకంటే ముఖాముఖి పోటీ ఉండే పక్షంలో కాంగ్రెస్ విలీనాన్ని ఎక్కువ సంఖ్యలో గట్టి పోటీ ఇవ్వాల్సి ఉంటుంది, కొన్ని చోట్ల అభ్యర్థులను కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. బీజేపీ వ్యూహానికి అనుగుణంగా కాంగ్రెస్ ప్రతివ్యూహం పన్నాల్సి ఉంటుంది. ఆ నేపథ్యంలోనే బీజేపీ వేసే అడుగులను బట్టి కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక గానీ ప్రచార శైలి గానీ ఉండే అవకాశాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. రైట్ నరేష్, థ్యాంక్ యూ. పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ సిద్ధమైంది. రేపటి నుంచి క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించబోతోంది. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. అనంతరం ప్రచార రథాలను ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో కనీసం 10 లోక్సభ స్థానాల్లో 35% ఓటు బ్యాంకు సాధించాలని పార్టీ నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది. బీజేపీ మూడోసారి ఎందుకు అధికారంలోకి రావాలో వివరిస్తూ రాష్ట్రానికి సంబంధించి 10 ఏళ్లలో కేంద్రం చేసిన సహకారాన్ని ప్రజలకు తెలియజేస్తామంటున్నారు బీజేపీ నేతలు. లోక్సభ ఎన్నికల్లో తమ సత్తా చాటాలనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలు 119 అసెంబ్లీ నియోజకవర్గాలను కైవసం చేసుకునేందుకు కమలం పార్టీ ప్రణాళిక రచించింది. ఈ మేరకు 17 పార్లమెంటు స్థానాలను 5 క్లస్టర్లుగా విభజించారు. ఆ 5 క్లస్టర్లలో మొత్తం 4238 కిలోమీటర్ల మేర రథయాత్రలు నిర్వహించనున్నారు. యాత్ర ముగింపు సభకు ప్రధాని మోదీ హాజరు కానున్నట్లు పార్టీ వర్గాలు ఇప్పటికే తెలిపాయి. విజయ సంకల్ప యాత్రకు రాష్ట్ర ప్రముఖులు నాయకత్వం వహిస్తారు. ఆయా క్లస్టర్ల పరిధిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్, డీకే అరుణ, ఈటెల రాజేందర్ తదితర పార్టీల సీనియర్ నేతలు పాల్గొంటారు. ప్రధాని మోదీ ప్రభుత్వం 10 ఏళ్లలో సాధించిన విజయాలు, విపక్షాల వైఫల్యాలను విజయ సంకల్ప యాత్రల ద్వారా ప్రజలకు వివరిస్తామన్నారు. బస్సు యాత్రలో భాగంగా నిర్వహించే కార్నర్ మీటింగ్లకు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, జాతీయ పార్టీల నేతలు హాజరవుతారు. ఆదిలాబాద్ జిల్లా ముథోల్ వద్ద కుమ్రం భీం క్లస్టర్ యాత్రను అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రారంభించనున్నారు. ఈ యాత్ర 21 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 పార్లమెంటు నియోజకవర్గాల మీదుగా సాగి నిజామాబాద్ జిల్లా బోధన్లో ముగుస్తుంది. వికారాబాద్ జిల్లా తాండూరులో రాజేశ్వరి క్లస్టర్ను గోవా సీఎం ప్రమోద్ సావంత్ ప్రారంభించనున్నారు. 28 అసెంబ్లీ నియోజకవర్గాలు, 4 పార్లమెంటు నియోజకవర్గాల్లో యాత్ర సాగి కరీంనగర్లో ముగుస్తుంది. భాగ్యలక్ష్మి క్లస్టర్ యాత్ర భువనగిరి నుంచి ప్రారంభమై 3 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని 21 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసి హైదరాబాద్లో ముగుస్తుంది. భద్రాచలం నుంచి ప్రారంభమయ్యే కాకతీయ భద్రకాళి క్లస్టర్ బస్సు యాత్ర 3 పార్లమెంటు నియోజకవర్గాలు, 21 అసెంబ్లీ స్థానాలను కవర్ చేసి ములుగు జిల్లాలో ముగుస్తుంది. కృష్ణానది మక్తల్ వద్ద కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కృష్ణమ్మ క్లస్టర్ యాత్రను ప్రారంభించనున్నారు. బస్సు యాత్ర 3 పార్లమెంటు నియోజకవర్గాలు, 21 అసెంబ్లీ స్థానాల్లో సాగి నల్గొండలో ముగుస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. జనతా పార్టీ ఆధ్వర్యంలో విజయ సంకల్ప యాత్ర పేరుతో రేపటి నుంచి తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటించే విధంగా యాత్ర ప్రారంభిస్తా ఉన్నాం. యాత్రలు రేపు ప్రారంభమైన తర్వాత 2వ తేదీ వరకు కొనసాగుతుంది. మనకందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఈరోజు 3వసారి కేంద్రంలో అధికారంలో రాబోతా ఉంది.
రాబోయే కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల భాగస్వామ్యం కూడా పెద్ద ఎత్తున ఉండాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా 17 సీట్లలో 4 సీట్లు భారతీయ జనతా రైట్, అన్ని ఛార్జీలు పెంచుకుంటూ పోవడమే జగన్ పని. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందంటూ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు లోకేష్. ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు కండువాలు మార్చే పనిలో ఉన్నారు. తాజాగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వైసీపీకి రాజీనామా చేయబోతున్నట్టు తెలుస్తోంది. 2 రోజుల్లో వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల నుంచి ఆయన వైసీపీకి దూరంగా ఉంటున్నారు. నియోజకవర్గంలోనే ఆయన అనుచరులు కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరో 2 రోజుల్లో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లుగా సమాచారం. ప్రభుత్వ ఉద్యోగం చాలా మంది కల. దానికోసం గంటల తరబడి కష్టపడి చదువుతారు. కానీ కొందరు మాత్రమే ఉద్యోగ సాధనలో సక్సెస్ అవుతారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలకు విపరీతమైన పోటీ ఉంది. ఒక్కో పోస్టుకు వేలల్లో అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఒక్క ఉద్యోగం సాధించడమే కష్టం అనుకున్న ఈ రోజుల్లో ఓ యువకుడు ఏకంగా 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించాడు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం సూరిపల్లి గ్రామానికి చెందిన వేణుగోపాల్, అరుణ దంపతుల పెద్ద కుమారుడు రంజిత్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. అనంతరం సాఫ్ట్వేర్ వైపు వెళ్లకుండా ప్రభుత్వ ఉద్యోగం కోసం కష్టపడి చదివారు. 7 నెలల క్రితం రైల్వే శాఖలో టెక్నీషియన్గా ఉద్యోగం సాధించాడు. ఆ తర్వాత ఎక్సైజ్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం కూడా సాధించాడు. ఇటీవల ప్రకటించిన గ్రూప్ 4 ఫలితాల్లోనూ సత్తా చాటి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. తాజాగా ప్రకటించిన టౌన్ ప్లానింగ్ అధికారి పరీక్షా ఫలితాల్లోనూ రంజిత్ ఉద్యోగం పొందారు. రంజిత్ ప్రస్తుతం ఎక్సైజ్ పోలీస్ కానిస్టేబుల్ శిక్షణలో ఉండగా టౌన్ ప్లానింగ్ అధికారి ఉద్యోగంలో చేరనున్నట్లు తెలిపారు. 4 ఉద్యోగాలు సాధించిన రంజిత్ను బంధువులు, గ్రామస్తులతో పాటు పలువురు అభినందించారు. సాధనలో భాగంగా 4 ఉద్యోగాలు సాధించడం జరిగింది. నా విజయంలో మా తల్లిదండ్రులు ఎంతో తోడ్పడ్డారు. అంటే మాది కొంచెం పూర్ ఫ్యామిలీ అయినా కూడా నాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నాకు ప్రిపరేషన్లో అక్కడ కావాల్సిన ఖర్చులు అన్నీ వాళ్ళే సమకూర్చి నాకు ఎలాంటి మెంటల్ ప్రెషర్ లేకుండా ప్రశాంతంగా చదువుకొని ఉద్యోగం సాధించడంలో చాలా తోడ్పడ్డారు. ఇన్ని జాబులు సాధించడం నేను మా పేరెంట్స్ మంచి పేరు తెచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. జాబులు నేను ఇన్ని జాబులను ఒకసారి కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయితే ఇక అవే వస్తాయండి. మనం జాబ్ టార్గెట్ కాకుండా మన ప్రిపరేషన్ టార్గెటెడ్గా సబ్జెక్ట్ కంప్లీట్ చేసి కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా సక్సెస్ అదే వస్తుంది. ఎవరు ఒకసారి అంటే నేను చాలా జాబ్స్ని దగ్గరలో కోల్పోయి ఇప్పుడు దీనికి వచ్చిన ఎవరు ఇప్పుడు రాస్తున్నా కూడా కొన్ని రిజల్ట్స్ వాళ్ళకు అనుకూలంగా రావు. అయినా కూడా డిసప్పాయింట్ చెందకుండా అలానే కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుంది. ఇంకా పెద్ద జాబులు కొడతారు. మీ ఫ్యామిలీని ఇంకా ప్రౌడ్గా. ఇది బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.